హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతిపక్ష హోదా లేకుండా కంటిన్యూస్గా లేఖలు రాస్తూ ప్రతిపక్ష హోదా కోసం ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ వరకు ఆయనది బాగుంది. ఇటు త్రిబుల్ అని అంటూ ఉంటారు రఘురామకృష్ణరాజు. అయితే ఈయనకి సంబంధించి ప్రజెంట్ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే పరంగా న్యూస్లో కూడా ఫుల్ చెక్కలు కొడుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాటర్లోకి వెళ్లే ముందు వీళ్ళిద్దరికీ గల సంబంధం అనేది తెలుసుకుందాం. ముందు సిపి పార్టీలో త్రిబుల్ ఉంటే దాని తర్వాత ఆయన ఇటు టీడీపీ పార్టీలోకి ఎలక్షన్స్ ముందు జాయిన్ అవ్వడం జరిగింది. ఆయనకి అటు వైఎస్ఆర్సీపీలో ఎలాంటి హోదా ఇవ్వకపోవడంతో ఇటు టీడీపీకి వస్తే అయినా మినిస్టర్ పదవైనా లేకపోతే స్పీకర్ పదవైనా ఖచ్చితంగా ఇస్తారేమో అని ఆశ పెట్టుకున్నారు. ఆ ఆశలు కాస్త అడి ఆశలు అయిపోయాయి. అయితే రీసెంట్గానే ఎప్పుడైతే టీడీపీ హయాంలోకి వచ్చిన తర్వాత జగన్తో పాటు ఇంకో నలుగురు పైన కేసు పెట్టడం జరిగింది. అది కూడా నా పైన హత్యాయత్నం చేశాడు వాడు అనుకుంటూ కూడా సంబోధన చేస్తూ జగన్మోహన్ రెడ్డి పైన రఘురామకృష్ణరాజు కేసు అయితే పెట్టాడు. ఆ కేసుకి సంబంధించి ఇంకా నడుస్తూ ఉంటే మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీలో మాత్రం ఎప్పుడైతే అటు గవర్నర్ ఆయన ప్రసంగిస్తున్నారో ఆ టైంలో వీళ్ళిద్దరూ పక్కకి వెళ్ళి మాట్లాడుకున్న సన్నివేశాలు మనం క్లియర్గా చూసాం. ఆ సన్నివేశాలలో బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా అసెంబ్లీలోకి రావాలని, ఆయన మాట్లాడాలని, ఆయన పక్కనే నేను కూర్చుండబోతున్నానని ఈ మాటలు ప్రెస్ ముందు చెప్పడం జరిగింది. ఇక్కడి వరకు స్టోరీ బాగానే ఉంది. సడన్గా నిన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏంటి అంటే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎవరైతే ఉన్నాడో ఆయన జగన్మోహన్ రెడ్డిని ఒకప్పుడు వాడు ఎదవ ఇలా ఏ మాట ఎంత అనగలిగితే అన్ని మాటలు అనేయడం జరిగింది. అయితే వీడు అని అన్నందుకు క్షమించండి, ఇప్పటి నుంచి నేను అలా పిలవను. ఏజ్లో నాకన్నా చిన్నవాడైనప్పటికీ నా మిత్రుడి చుట్టమైనప్పటికీ ఏదైనప్పటికీ కూడా ఆయన ఒకప్పుడు మాజీ సీఎం, ఆయన అనాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి ఎప్పుడూ కూడా ఆయన అలా అనను. ఆయన పైన కేసు పెట్టినప్పటికీ కూడా ఆయనకి నాకు మంచి స్నేహమే ఉంది అంటూ ఒక వీడియో వైరల్ అవుతుంది. అసలు ఆ వీడియో నిజంగా ఆయన్నే పోస్ట్ చేశారా ఏంటి, ఏం జరుగుతుంది అనే కన్ఫ్యూజన్ లో జనాలు ఉన్నారు. మరి ఆ వీడియో చూసుంటే మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ ఈయనేమైనా పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నారని అనిపిస్తోందా, లేకపోతే ఇక్కడ కూడా సేమ్ అదే మినిస్టర్ పదవి అలాగే స్పీకర్ పదవి దొరకకపోవడంతో ఇంకా ఎందుకులే ఈ పార్టీలో ఉన్న వేస్టే అనుకుంటున్నారా అనేది మీ అభిప్రాయం కామెంట్ చేయండి.